నమస్కారం, ఆరెంజ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలో ఆకట్టుకుంటున్న వేరుశనగ వినాయకుడు, గణనాథును చూసేందుకు బారులు తీరిన భక్తులు. రాయభూపాలపట్నంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు, 150 ఏళ్ల నాటి ఆలయంలో ప్రత్యేక పూజలు. బెక్కవోలు ఆలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు, వినాయకుని ఆకృతి ప్రకృతికి నిదర్శనమని వ్యాఖ్య. గోకవరంలో వినాయక చవితి ఉత్సవాలు, 19 అడుగుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ పెద్ద మార్కెట్లో ఏర్పాటు చేసిన వేరుశనగ వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. సాయిబాబా గుడి ఎదురు వీధిలోని ఏర్పాటు చేసిన ఈ భారీ వేరుశనగ విగ్రహం తయారు చేయడానికి 3,50,000 రూపాయలు ఖర్చయిందని నిర్వాహకుడు పెదబాబు తెలిపారు. ఎవరి వద్ద ఏ విధమైన డొనేషన్లు వసూలు చేయకుండా తన సొంత ఖర్చులతో ఈ విగ్రహం తమ కుటుంబం మొత్తం 3 రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్లు పెదబాబు చెప్పారు. ఈ యొక్క బొమ్మ విగ్రహానికి తయారు చేయడానికి 7 శనక్కాయలు అంటే నేను ఫస్ట్ బెల్లం అనుకున్నాను. నేను ఆయన ఫోన్ చేసి అండి మేము ఈ సంవత్సరం కొత్తగా కడుతున్నాం, అవి బెల్లం తయారు చేద్దాం అనుకుంటున్నారా అంటే ఏంటి నేను బెల్లం అనుకున్నానండి నేను అన్నాను. అంటే లేదండి బెల్లం చేస్తానంటే నేను ఇలా కాదు, నేను నేను ఆయనతో చెప్పలేదు, నేను ఆలోచనలో కూడా చాలా ఆలోచనలో పడ్డాను. ఎలాగా నా ఆలోచనలోనే ఉండిపోయినాను. ఏంటంటే నేను అనుకున్నారు అవ్వలేదు, అక్కడ ఈ సంవత్సరం బెల్లం అనుకున్నామండి, అసలు అవ్వలేదు. ఎలాగ అనుకునేలోడికి ఈ లోకలో భగవంతుడే 7 శనక్కాయలతో కట్టుకొని నాకు ఆలోచన రప్పించాడు. ఆలోచనలో ఈ యొక్క 7 శనక్కాయలకి 350 కేజీలు 7 శనక్కాయలు పట్టినాయి. 350 కేజీలు 7 శనక్కాయలకి ఈ యొక్క కాకినాడ జిల్లా తాళరేవు బైపాస్లో ఉన్న ఒక పెట్రోల్ బంకులో మోసాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు. గాడిమొగ పంచాయతీలోని పెద్దవలసల గ్రామానికి చెందిన రేకాడి శంకర్ అనే వ్యక్తికి జరిగిన అనుభవంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రేకాడి శంకర్ తన వాహనానికి 220 రూపాయల పెట్రోల్ పోయించుకున్నారు. మీటర్ సరిగ్గా చూపించకపోవడంతో అనుమానం వచ్చి సీసాలో పెట్రోల్ను బయటకు తీయగా అది 1 లీటర్ కూడా లేదని గుర్తించారు. దీంతో మోసం జరిగిందని తెలుసుకుని ఆయన బంకు సిబ్బంది యాజమాన్యాన్ని నిలదీశారు. శంకర్ ఆందోళన గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వాహనదారులు కూడా అక్కడికి చేరుకుని గతంలో తాము కూడా ఇలాగే మోసపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మోసం చేస్తున్నారు.
పోలీసులు చేస్తారు. బైపాస్లోకి వెళ్ళిపోయి మన రెండు దారులు అడిగారు కొట్టేసిన అన్నాడు. డౌట్ వచ్చి కాగితం వస్తుంది ₹120 పెట్రోల్ కొట్టమని అనుకుంటారు. 220 రూపాయలు పెట్రోల్ కొట్టిననేసి ఒకసారి ఇలా మొఖం తిప్పి ఇలా చూసి 220 కొట్టినానమ్మా ఇప్పుడు కొట్టిన అన్నాడు. సరేలేండి నేను 500 ఖర్చు ఇచ్చాను. ఎంత ఉంది కదండి నేను 2 సార్లు అడిగానండి. అక్కడ కూడా మనం చేస్తే బయటికి బైపాస్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి కొట్టేవన్నా లేదని అడిగితే కొట్టేసాను అన్నారండి. కొట్టేసిన తర్వాత నా బండి అయితే వెళ్ళదండి 2 లీటర్లు ఉంటేనే చెక్ చేసుకుందామని. నా పేరు వరమణోకరాజు గాడిమగ. తాళరేవు నుంచి ఇలా బైరాబాద్ వెళ్ళి రూట్లో ఉన్న బంకులో గతం నుంచి కూడా ఇదే మోసం జరుగుతుంది. బంకు వెల్లంకట్రావు గారి బంకు ఇది. గతంలో నుంచి కూడా ఇదే మోసం జరుగుతుంది. ఎందుకంటే 100 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ వేసుకుంటే కాకిండి వెళ్తారు, పెట్రోల్ ఉండలేదు. లేదా ఇలాగ యాన్యువల్ వస్తారు, పెట్రోల్ అయిపోతుంది. ఏంటిది అని చెప్పేసి మళ్ళీ వేరే బంకు వెళ్ళి కొట్టించుకుంటుంటే పెట్రోల్ బాగా వస్తుంది. బండి తేడాయా లేదా బంకు తేడాయా అని డౌట్ వచ్చి చాలాసార్లు కొట్టించుకుని 2-3 సార్లు పట్టుకున్నా కానీ అధికారులు ఈ బంకు మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఈరోజు మా ఊరబ్బాయి 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే ఎక్సైటర్లోనే ఉంది. రీడింగ్లో ఉన్న ముళ్ళు కూడా పైకి లేకపోయేసరికి ఇదేంటి నాకు రీడింగ్ పని చేస్తుంటుంది, పెట్రోల్ 220 కొట్టించుకున్నా కానీ ఒక ముళ్ళు కూడా లేకట్లేదు. ఏంటంటే కాదు నువ్వు చెక్ చేసుకో, 220 కొట్టేది ప్రతి ఒక్కటి ఇలాగే మాట్లాడుతున్నాడు. నువ్వు బాటిల్ నుంచి చెక్ చేసుకోవాలండి. 220 రూపాయలు పెట్రోల్ కొట్టమంటే కొట్టాడండి. కొట్టేసి మళ్ళీ అడిగితే ఇదే వచ్చింది అని అన్నాడు. అడిగితే మళ్ళీ ఏమన్నాడంటే చూసుకో కాయ తెచ్చుకుని చెక్ చేసుకో అని అన్నాడు. కాయ తెచ్చి ఎదుర్కొంటే చెక్ చేస్తే ఇది వచ్చిందండి 220 రూపాయలండి. ఏమన్నాడండి తర్వాత కాకినాడ నగరంలో ప్రసిద్ధి చెందిన మెయిన్ రోడ్ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జి చిట్టిబాబు మాట్లాడుతూ 9 రోజుల పాటు ఆలయంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేపడతామన్నారు. పూజా కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకట సత్యాలక్ష్మి సంతోషి మాధవరపు జగదీశుడు సాయి హరిశట్ల గోత్రోస్య వెంకటేశ్వరరావు ధర్మూర్తి జ్యోతినామదేశ్య సా కుటుంబస్య జనకుల గోత్రోస్య జమిని గణేశ వెంకటేశ్వర జ్యోతి సా కుటుంబస్య సచివానామదేశ్య సా కుటుంబస్య పైడిద గోత్రోస్య అతిమానస్య విగ్రహోద్రోస్య నామదేశ్య నామదేశ్య చమత్కారమేశ్య పైడిద సత్యనారాయణామదేశ్య. ఓకే అందరికీ వినాయక శుభాకాంక్షలు. నా పేరు గోపాలపల్లి చిట్టుబాబు. కొండబాబు రాజేశ్వర నరకన చైర్మన్ పదవి ఇచ్చారు. వినాయకుడి గుడి సందర్భంగా ఈ వనమడి కొండబాబు గారు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఇక్కడ చిట్టిబాబు గారి చైర్మన్గా కొంతమంది సభ్యులు, కార్యకర్తలు, మెంబర్లు, కమిటీలు, అలాగే పూజారి గారు అందరూ వేశారు. ఈ గుడి తరపుని ఈ గుడి రోజు రోజుకి కూడా బాగా డెవలప్ అవుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఒక 5,000 మందికి తగ్గగానే చేస్తారు. ఈయో గారు కూడా బాగానే సహకరిస్తున్నారు. అలాగే చిట్టిబాబు గారు గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. సాలిపేట విఘ్నేశ్వర ఆలయం తిరుపతి ప్రెస్ వారు అధినేత అయినటువంటి కోడిపల్లి నాగేశ్వరరావు 1972లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారండి. అప్పటి నుంచి సాలిపేట వాస్తవులు చిన్న షాపుల వాళ్ళు అవునండి, రిక్షా స్టాండ్ వాళ్ళు అవునండి, ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతూ నేటికి దిగ్విజయంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. కొండబాబు గారి ఆధ్వర్యంలో ఒకరికొండ చిట్టుబాబు గారిని చైర్మన్ గాను మరియు కార్యవర్గ సభ్యులు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా చవితి మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి ఎంతో మహిమలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. పూర్వం నుంచి భక్తజనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. రాతి వినాయక భక్తులను ఆకర్షిస్తోంది. చవితి వేడుకలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
వేసిన ఉపయోగం ఉండదు. అగ్నిదేవుడికి స్వాహ స్వదాదేవి ఇద్దరు భార్యలు. ఉంటుంది నాకేది రాయగోపాలపట్నం, పెద్దాపురం మండలం రాయగోపాలపట్నం, కాకినాడ జిల్లాకి చెంది ఉంది. ఇక్కడ మా పెద్దల పూర్వం నుంచి కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాక 3 గుళ్ళుగా మారింది. ఇక్కడ భక్తులకు నమ్మకం, పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళందరూ వచ్చి ముట్టుకుంటే వాళ్ళకి వివాహాలు అయినాయి. తర్వాత పిల్లలు కూడా. పెద్దాపురం మండలం రాయగోపాలపట్నం గ్రామం, పల్లెటూరు రాయగోపాలపట్నం గ్రామం మాది. గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి. ఓం శ్రీ గురుభ్యో నమః. రాయగోపాలపట్నంలో వేయించేసినటువంటి స్వయంభూ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క దివ్య నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యావత్ భక్తులకి నమస్సమాన్యాలు. అందరూ కూడా చక్కగా అందరూ కూడా సిద్ధి వినాయక స్వామి వారిని, లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకుని భోగభాగ్యాలు ఐశ్వర్యాలు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని మనసావాసకరంగా గ్రామం తరపున కోరుకుంటున్నాం. సరే, ఈ వినాయకుడి చరిత్ర ఏంటండి? రాయగోపాలపట్నంలో పూర్వీకులు చెప్పిన కథనం ప్రకారంగా ఇక్కడ స్వయం కాకినాడ భానుగుడి సెంటర్లో 1000 కేజీల బెల్లంతో వినాయక విగ్రహాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బాల గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో రూపొందించిన బెల్లం గణపతిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 1 టన్ను బెల్లం దిమ్మలతో విగ్రహాన్ని చూడచక్కగా తయారు చేశారు. ఈ మండపం వద్ద పూజలు నిర్వహించేందుకు భక్తజనం పోటెత్తారు. ఈ సందర్భంగా బాల గణపతి భక్త బృందం నిర్వాహకులు నర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీ వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేపడతామని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు భజన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని శ్రీనివాసరావు చెప్పారు. తీసుకొచ్చాడు. ఆ విధంగా ముందు మనం ఏ పూజకైనా తేజోవంతమైన షణ్ముఖ స్వరూపమైన దీపం వెలిగించాలి. అందుకే ముందు బొట్టు పెట్టి రూపమైనటువంటి దీపాన్ని మనం నమస్కరించుకుంటాం. ఆ తర్వాత విఘ్నేశ్వరుని ఆవాహన చేసి నమస్కారం. ఆ తర్వాత ఈ యొక్క ఉదకశాన్ని చేసుకుని ఆ ఉదకాన్ని మన ఇంట్లో చల్లుకుంటే ఏదైనా చెడు యొక్క ప్రభావం పురుషుడు సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. ఆ సూర్యనారాయణమూర్తి వాస్తు పురుషుడు కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి సూర్యుడు వాస్తు పురుషుడు అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ 1981 నుంచి కూడా ఇక్కడ గణేశోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మొదటగా ఇక్కడ డాబీ మేస్త్రి సంఘం, అలాగే లారీ యూనియన్ సంఘం, వర్తక సంఘం వారు చేసేవారు. ఇప్పుడు కొంతమంది సభ్యులందరూ మారి కొత్తగా కమిటీ సభ్యులు కూడా వచ్చారు. అందువల్ల ఈ సంవత్సరం ఏదన్నా మనం భక్తులకి కొంచెం వెరైటీ చూపిందామనే ఉద్దేశంతో 1 టన్ను బెల్లంతో గణేశుడి విగ్రహం తయారు చేయబడింది. భక్తులందరూ కూడా బిక్కవోలు గ్రామంలో ప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి అంటే ప్రకృతితో మమేకమైందని, వినాయకుని ఆకృతి ప్రకృతికి నిదర్శనమని అన్నారు. నమోస్తుతే మహాదేవి
ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం దశపతిపరే ఎంగంభత్వ ధీమస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మమ భూత్యో మమాను నమస్కారం చేయి శ్రీధర శ్రీ పరమేశ్వర స్వామినాం సురేశ్వర ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రతిమానస్య ఆత్మనః ఇబ్రాహిమ హరికథాంతరమానేన శ్రీ అందరికీ నమస్కారం. ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. వినాయక చతుర్థి అంటే ప్రకృతితో మమేకమైన పండగ. మంచి వినాయకుడిని స్థాపిస్తాం, మంత్రాలతో ఆరాధిస్తాం, పువ్వులతో పూజిస్తాం, నీటిలో నిమజ్జనం చేస్తాం. వినాయకుని యొక్క ఆకృతి ప్రకృతికి నిదర్శనం. ప్రతి ఒక్కరూ వినాయక చవితిని ఆదర్శంగా తీసుకుని ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలనే మన భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం వినాయక చతుర్థి. అదేవిధంగా మరి స్వాతంత్ర సమర కాలంలో బాలగంగాధర తిలక్ గణపతి ఉత్సవాల్ని ఆనాడు తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మాతృశ్రీ గుబ్బాలమ్మ కాంప్లెక్స్ శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం 19 అడుగుల గణపతి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి ₹1,80,000 కొని తీసుకొచ్చామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటామని, 10వ తేదీన భారీ ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశామని, అలాగే అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యొక్క విగ్రహదాత కుప్పశెట్టి కామేశ్ వారి దంపతులు, వారి కుమారుడు సుమారు, వారి కుమారు పేరు సురేష్, అలాగే కుప్పశెట్టి కామేశ్ ఆర్టీసీ డ్రైవర్ గారు గోకవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వారి సతీమణి, వారి కుమారుడు సురేష్ ₹1,80,000 వాళ్ళ సొంత ఖర్చుతో హైదరాబాద్ లో తయారు చేయించి ఈ యొక్క గోకవరం గ్రామంలో ఇక్కడ స్వామివారి పూజకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని ఆ వినాయకుడు ఎల్లవేళలా కాసి కాపాడాలని, వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1,80,000 పెట్టి తీసుకొచ్చారంటే అది ఆ స్వామివారి మీద ఆ యొక్క కుటుంబానికి ఎంత పూజా తత్వం ఉన్నదో మనందరం ఆలోచించాలి. అలాగే మన గోకవరం గ్రామంలోకి ఇప్పుడు వచ్చి ఇలాంటిది తీసుకురాలేదు, 19 అడుగులు పెట్టి వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి నా కుటుంబానికి మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు గోకవరం గ్రామంలో మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ప్రాంగణంలో అదే సంకల్పంతో ఈ సంవత్సరం అత్యంత భారీగా 19 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి తీసుకొచ్చి ఇక్కడ కాంప్లెక్స్ సెంటర్ లో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. కావున 50 మంది భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించి స్వామివారి కృపకి ప్రార్థనలు కావాలని కోరుకుంటూ, అలాగే గోకవరం జనాలు కూడా ఈ సంకల్పానికి మీరందరూ సహకరించి ఎంతో వైభవంగా జరపాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం దేవి చౌక్ ఎలాగైతే జరుగుతుందో అలాగే రోడ్డు మీదుగా ఊరేగింపు జరుగుతుంది 10వ తారీఖున. దాని అనంతరం గోకవరం ప్రజలందరూ కూడా రోడ్డు మీద వీక్షించి ఈ పోకరాలన్నింటినీ చూసి తరించి మాకు ఎంతో సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే పోలీసు వారికి కూడా మేము ఎంతో సహకరిస్తాం, పోలీసు వారు కూడా మాకు సహకరించాలని ఈ సంవత్సరం ఎంతో వైభవంగా జరపాలని అత్యంత భారీగా
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వాలీబాల్ ఆడుకునేందుకు పోలీసులు నిలబెడుతున్న 6 యువకులు విద్యుత్ షాకు గురయ్యారు. వారిలో 7వ చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరెంట్ షాక్ కొట్టిందండి. మాకు ఫోన్ రాబడి ఇక్కడ రాబడికి అలాగైపోయింది బాబు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు బాబు. మేము వెళ్ళమ్మా అని తెలిసి అక్కడ అసలు ఏం పని చేస్తున్నారో కూడా మాకు తెలియదు బాబు. చనిపోయాడండి బాబు. పెద్దమ్మని మా చెల్లెల కొడుకమ్మ, నా కొడుకేలాగా. ఒక 5 పోల్ పైకి నిలబెడుతుంటాయి. ఎలక్ట్రికల్ షాక్ తగిలేసి పైన పీకిలన్నా అంతే. మేము ఎవరు ఊహించలేదని ఎంత బాగా మా మాట్లాడికి ఒక్కడే దేవుని పరిచర్యలో సహకరించింది ఆడు ఒక్కడే. ఎవరు చేస్తారు? గత 27 సంవత్సరాలుగా గణనాథుని విగ్రహాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నట్లు మాజీ కార్పొరేటర్ కంపర బాబీ పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్ జంక్షన్లో వినాయక చవితిని పురస్కరించుకుని భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బాబీ మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుంచి తన సోదరుడు కంపర రమేష్ పర్యవేక్షణలో ఇక్కడ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తన సోదరుడు మృతి తర్వాత తాను ఆ బాధ్యతను తీసుకుని వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు బాబీ వెల్లడించారు. వందలాది మంది ప్రముఖులు హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భార్య బాధపడినప్పుడు ఈ కుర్రవాళ్ళు వెళ్ళిన తర్వాత అడిగితే అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. నా తరపున అలాగే మా మాజీ ఎమ్మెల్యే కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే అయిన శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తరపున కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ వినాయక చవితి రోజులో అందరికీ కూడా వెలుగులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు నా సోదరుడు కంపర రమేష్ గారు గత 27వ సంవత్సరం మేము జరపడం ఇది. ఆయన తర్వాత అనపర్తి మండలం అనపర్తిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు ఏమాత్రం ఆలోచించకుండా జోరుగా కొనుగోలు సాగించినందుకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వ్యాపారం బాగా జరిగిందని చిరు వ్యాపారులు సైతం హర్షం వ్యక్తం చేశారు.
కాకినాడ మధురానగర్ గోకులం పేరు చెప్తేనే భక్తి, ఆధ్యాత్మికత, సాంప్రదాయ వైభవం తలుచుకునే ప్రదేశంగా నిలుస్తోంది. వినాయక చవితి ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం మరింత విశిష్టతను సంతరించుకుంది. గోకులం గణపతి ఆలయంలో బుధవారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గోకులం గణపతి ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు. ఈ సందర్భంగా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత నారాయణ మురళి మీడియాతో మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా గోకులం ప్రాంగణంలో వినాయక నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు. మొదట్లో తమ కంపెనీ వద్ద బీచ్ రోడ్లోని ఉత్సవాలు జరిపేవారని, గోకులం కృష్ణ మందిర నిర్మాణం తర్వాత వినాయక ఆలయాన్ని నిర్మించి ఇక్కడే నవరాత్రులు విశేషంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన గుర్తు చేసుకున్నారు. గోకులం అంటేనే శ్రీకృష్ణ జయంతి, కృష్ణాష్టమి ఎంత ప్రాధాన్యతను సంపాదించుకుందో అదేవిధంగా గోకులం గణపతి నవరాత్రులు కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయని ఆయన గర్వంగా తెలిపారు. 9 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం, ప్రతి రాత్రి భక్తి సంగీతం, సాహిత్య సదస్సులు, సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయమన్నారు. సమస్త భక్తజనానాం బంధుజనానాం యోగక్షేమ స్థైర్య ఓకే సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు గోకులం ప్రాంగణంలో ఉన్నారు. గోకులంలో కృష్ణాష్టమి ఉత్సవాలే కాకుండా గణపతి ఆలయం ఉంది. గణపతి ఉత్సవాలు కూడా అత్యంత వైభవపేతంగా జరిపిస్తూ ఉంటాము. ఇది గణపతి నవరాత్రులు ఇదివరకు గోకులం కట్టకముందు మా కంపెనీ బీచ్ రోడ్లోని ఆఫీస్ దగ్గర ప్రారంభించాము 2000 సంవత్సరంలోనే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 సంవత్సరం తప్ప అన్ని మరి కారణాల గోకులం కట్టినాక ఇక్కడికి షిఫ్ట్ చేసి అందరికీ అందుబాటులో ఉండాలని, ఆలయ ప్రాంగణంలో జరగాలని గణపతి ఆలయం కూడా నిర్మించి ఇక్కడ సుమారు 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. మహాగణాధిపతయే నమః. మధురానగర్ గోకులంలో జరిగేటువంటి గణపతి నవరాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు కలశస్థాపన ముహూర్తము, అలాగే వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రాణప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఈ యొక్క నవరాత్రులు 9 రోజుల పాటు కూడా అత్యంత వైభవోపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా వేద పారాయణలు, ప్రవచన కార్యక్రమాలు ఇవి 9 రోజులు కూడా జరుగుతాయి. అలాగే భక్తులు కూడా విశేషంగా తరలి వస్తారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి ఒక చిన్న సందేహం, గణపతి నవరాత్రులు 9 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి కదండి, అలాగే చంద్రగ్రహణం ఏర్పడుతోంది 7వ తారీఖున. ఆ చంద్రగ్రహణంగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేయడానికి కామజలం అంటూ ఉంటారు సార్. ఏదో ఒక కారణం చేతే వాళ్ళకి జన్మ ప్రసాదిస్తాడు. అటువంటి జన్మని ప్రసాదించి మన నారాయణుడు పేరు కూడా నారాయణుడే, నారాయణ మురళి గారు మనకి ఒక మధురానగర్ గ్రామంలో కృష్ణ మందిరం నిర్మాణం చేయడం. కానీ ఇక్కడ ఒక విశేషం ఏం చెప్తుంటారా, చాలా చోట్ల కూడా కృష్ణ మందిరాలు ఉంటాయి. మన మధురానగర్లో వచ్చేటప్పటికి స్వామివారి చుట్టూరా, అంటే ఈ గోకులం ప్రాంగణం ఎంతైతే మన కాంపౌండ్ వాళ్ళు ఉందో దాని చుట్టూరా కూడా గోవులు కూడా నివసిస్తూ ఉంటాయి. ప్రతి నిత్యము కూడా గోవులు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్వామివారు చేయించుకుంటారు అన్నమాట. అలాగే అత్యంత వైభవపేతంగా గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా మన యొక్క మధురానగర్ గోకులంలో 9 రోజులు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.